తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకట పడెను. డబ్బంతా ఖర్చు పెట్టేసుకుందండి పాపం. తీవ్రమైన సమస్య, తట్టుకోలేని సమస్య, తీర్చుకోలేని సమస్య, తరగని తగ్గని సమస్య. ఎందుకని 12 సంవత్సరాలు అయినా సరే ఆ సమస్య తొలగలేదండి, తీరలేదండి. ఈరోజు మన మధ్య ఉన్నారా? అయ్యా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నాకున్న సమస్య మాత్రం తరగటం లేదయ్యా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నాకున్న సమస్య మాత్రం తీరటం లేదు. ఏమిటి ఆ సమస్య? తీరని సమస్య ఏమిటి? సంవత్సరాలు గడిచిపోతున్నా తీరని సమస్య. ఈరోజు నువ్వు ఏం కలిగి ఉన్నావు? తట్టుకోలేక అల్లాడిపోతున్న సమస్య ఏమిటి? తీవ్రమైన సమస్య ఏమిటి? ఎవరితోనూ చెప్పుకోలేక తల్లడిల్లిపోతున్న సమస్య ఏమిటి? ఆ రోజు ఆ స్త్రీ తను కలిగి ఉన్న సమస్య పబ్లిక్గా ఎవరికీ చెప్పలేదు. పొరపాటున ఎవరికైనా చెప్పినప్పుడు అది కాస్త లీక్ అయ్యిందంటే చాలు, ఆమెను వెలివేసేస్తారు. దయచేసి వినండి, రహస్యము అనేది ఎప్పటికీ రహస్యం కాదు. ఇద్దరి మధ్య ఏమిటది? ఇద్దరి మధ్య రహస్యం అండి, ఛాన్సే లేదు. ఎ సీక్రెట్ కెన్ నెవర్ బీ సీక్రెట్ బిట్వీన్ 2 persons. ఒక్కడి దగ్గర ఉంటేనే సీక్రెట్. అది రెండో వాడికి చేరిందయ్యా అంటే అది ఇక సీక్రెట్ కానీ కాదు. కాకపోతే మన సహోదరులు పాపం చెప్పాల్సిందంతా చెప్పేసి చివరిన ఒక మాట అంటారు, మీరు ఎవరికి చెప్పద్దే. ఏమిటి? నీకు ఒక్కదానికే చెప్తున్నా, ఇంకెవ్వరికి చెప్పొద్దు. ఇది కామన్ డైలాగ్. నువ్వు ఎవరికైతే చెప్పావో ఆమె వెళ్ళి మరొకరికి చెప్పి ఎవడో తెలుసా? నీకు ఒక్కదానికే చెప్తున్నా, ఇంకెవ్వరికి చెప్పొద్దు అనగా ఒక రహస్యము మరొకరికి నువ్వు చేరవేసావయ్యా అంటే అది ఎప్పటికీ రహస్యము కాదు. కాబట్టి పాపం ఈ అభాగ్యురాలు ఎవరైనా ఒకరికి చెబితే ఇంకెవరికైనా చెప్పేస్తారేమో అని చెప్పి పాపం తన సమస్యను చెప్పుకోలేక తల్లడిల్లిపోయిందండి. ఒకవేళ తనకు బహుగా పరిచయం ఉన్న ఒకరిద్దరికి చెప్పుకుందేమో కానీ ఇంకెవ్వరికి చెప్పలేకపోయిందండి. ఉన్న డబ్బంతా అయిపోయింది, తన జీవితం ఖాళీ అయిపోయింది, నిరాశ నిస్పృహ అలుముకుంది. ఇక చస్తే బాగుండు అనేటటువంటి ఆలోచనకు ఎంతో కొంత వచ్చేసి ఉంటుంది. అటువంటి సమయంలో 3 విషయాలు జరిగినాయి తన జీవితంలో. 1, యేసును గూర్చి విన్నది. 2, యేసును విశ్వసించింది. 3, యేసు ద్వారా విడుదల పొందుకుంది. విన్నది, విశ్వసించింది, విడుదల పొందుకుంది. మొదటిగా రండి 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని ఎప్పుడు తిప్పలు పడుతున్నప్పుడు, ఎప్పుడు తీవ్రమైన సమస్య కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు తట్టుకోలేని సమస్య కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు తొలగని తరగని సమస్య కలిగి ఉన్నప్పుడు యేసును గూర్చి విన్నది. విన్నది అన్నట్టు అర్థం ఏమిటి? ఎవరో చెప్పండి చెప్పారండి యేసయ్య గురించి. అయ్యా అమ్మా, కేవలం యేసయ్య గురించి వినేదానిగా మాత్రం మిగిలిపో. మాకు ఆ యేసును గురించి చెప్పేవాడిగా నువ్వు ఉండాలి. వింటే నువ్వు ఒక్కడవే బాగుపడతావు, చెబితే 10 మంది బాగుపడతారు. కాబట్టి సంగమా, కేవలం వినే వ్యక్తిగా ఉండిపోవద్దు. ఆ యేసును గురించి 10 మందికి చెప్పే వ్యక్తిగా ఉండు. ఎందుకంటే నువ్వు చెబితేనే వాళ్ళు బాగుపడతారు, నువ్వు చెబితేనే వాళ్ళు రక్షించబడతారు. చెప్పవే, నోరు తెరిచి నీకు తెలిసిన సత్యాన్ని చెప్పవే, నోరు తెరిచి యేసుక్రీస్తు మనిషిని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమ సువార్త చెప్పవే, ప్రాణంగా ప్రేమించిన యేసు మనిషిని రక్షించటానికి ఏ రీతిగా సిలువలో మరణించాడో చెప్పవే. మౌనంగా ఉంటావే, వింటున్నావు కానీ నువ్వు చెప్పట్లా. నువ్వు చెప్పకపోతే మరొకరు రక్షించబడరు. ఆ రోజు ఇక చావ సిద్ధమైన జీవితంపై విరక్తి చెంది నిరాశ నిస్పృహలో ఉండి నలిగిపోతున్న ఈ అభాగ్యురాలకు ఎవరో చెప్పారో. ఎవరిని గూర్చి? యేసును గూర్చి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినాలి.
ఇందాకేమో ఒక అధికారి తాను సమస్యతో వచ్చాడు. ఏమిటి సమస్య? 12 సంవత్సరాల తన పిల్ల చావు బ్రతుకుల మధ్య ఉంది అని చెప్పి ఒక అధికారి యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మరొక సమస్య కలిగిన స్త్రీ వచ్చింది. ఈమెవరు? ఒక అనాథ. ఆయనెవరు? అధికారి. ఈమెవరు? ఓ అనాథ, ఓ అభాగ్యురాలు, ఓ అడ్రస్ లేనటువంటి ఎవరో తెలీదు యూదుడైనటువంటి యాయీరు. మరి ఈమెవరు? తెలియదు. ఇప్పుడు నా ప్రశ్న, అడ్రస్ లేని ఒక అభాగ్యురాలకు ఉన్నటువంటి అత్యవసరమైన ఆ సమస్యను యేసయ్య తీరుస్తాడా? లేకపోతే అడ్రస్ కలిగిన అధికారి అయినటువంటి యాయీరు యొక్క కూతుర్ని యేసయ్య బాగు చేస్తాడా? వీళ్ళిద్దరి మధ్య ఎవరికి యేసుక్రీస్తు మొదటి ప్రయారిటీ ఇస్తాడో చెప్పండి మీరు. అర్థమవుతుందా? నా ప్రభువు అనాథలను ఆదుకునేవాడు. నా ప్రభువు అభాగ్యులను చెరదీసేవాడు. లోకం డబ్బున్న వాని వైపుకి వెళ్తుంది. నా ప్రభువేమో దరిద్రుల వైపుకు వెళ్తాడు, దిక్కులేని వారి వైపుకు వెళ్తాడు, దీనుల వైపుకు వెళ్తాడు. ఆ రోజు 2 సమస్యలతో ఇద్దరు వచ్చారు. ఒకరేమో అధికారి, మరొకరేమో అనాథ. యేసుక్రీస్తు ఎవరిని ముందుగా బాగు చేశారో తెలుసా మీకు? అనాథనేనండి, అభాగ్యురాలనేనండి. ఎవరూ అర్థం చేసుకోలేక, ఎవరూ ఆదుకోలేక అల్లాడిపోతున్న అభాగ్యురాలు యొక్క సమస్యనే నా ప్రభువు ముందుగా తీర్చాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నా, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లా, నన్ను ఎవ్వరూ ఆదుకోవట్లా, నన్ను ఎవ్వరూ ఆదరించట్లా. ఆదరించేవాళ్ళు కరువైపోయేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు కరువైపోయారు, అండగా నిలబడేటటువంటి వాళ్ళు కరువైపోయారు. నాకెవరూ లేరు అని నువ్వు అనుకుంటున్నట్లయితే యేసు అంటున్నాడు, నీకెవరు లేకపోవడం ఏమిటి? నేనున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. మూడు విషయాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మేం బాగుండాలి, మా కుటుంబం భద్రంగా ఉండాలి, మా బిడ్డలకు బంగారు భవిష్యత్తు నాయన మీరు అనుగ్రహించండి. మా సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని మేము చూడాలి. నశించిపోతున్న, నాశనం అయిపోతున్న అనేక మంది వచ్చి బాగుపడాలి. ఆడైపోతున్న వారితో నాయన మా మందిరం నింపబడి, వారు రక్షింపబడి మా సమాజానికి నాయన ఆశీర్వాదంగా మారాలి. మా దేశం దీవించబడాలి, మా రాష్ట్రాలు ఆశీర్వదించబడాలి. మా రాష్ట్రాలను పరిపాలించేటటువంటి నాయకులు, మా దేశాన్ని పరిపాలించేటటువంటి నాయకులు నీ చిత్త ప్రకారము నాయన పరిపాలన చేసి, అద్భుతమైన పరిపాలన అందించి, ప్రజలందరికీ నాయన శ్రేష్టమైనటువంటి పరిపాలన ఇవ్వగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని, అందరినీ సమానంగా చూడగలిగిన మనస్సును, అందరికీ దీవెనకరంగా ఉండేటటువంటి పాలనను మీరు అనుగ్రహించాల్సిందిగా కోరుతున్నానయ్యా. పరిచర్య కోసం, సంఘక్షేమం కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నారే, వారి కన్నీళ్లు చూసిన ఆయన మొదటిగా వారికి, వారి కుటుంబానికి ఆశీర్వాదం, వారి కన్నీటి ప్రార్థన ద్వారా మా సంఘానికి క్షేమము, సమృద్ధిని, అభివృద్ధిని దయచేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.